మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానగధాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే సర్వం వృధైవ. పాపాలు చేసేటప్పుడు ఉండే సరదా ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు సలుపుగా మారుతుందనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1193వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ధరణీనాథ మురంతకానుజుధనుర్దండం బుద్రించన్ ధరణీనాథ మురంతకానుజుడు గాంధారేషు చాపంబునున్ కురువంశగ్రణిసూతు కంఠమును అతిక్రూరస్త్రపాతంబునం కరవాశ్చర్యముగా గదృంచిన తురంగస్తోమము అమ్మేదినీశ్వరుతేరు అచ్చటు వాయనీడ్చుకొని పెల్సన్ బారి దుర్వార్యమై. ఈ పరిస్థితి సాత్యకి చేతుల్లో ఇప్పటికి ద్రోణాచార్యుడు దెబ్బతిన్నాడు, కృతవర్మ దెబ్బతిన్నాడు, మాగధ జలసంధుడు చచ్చాడు, సుదర్శనుడు చచ్చాడు, దుర్యోధనుడు ఒకసారి పరిగెట్టాడు, మళ్ళీ శకునితో సహా వచ్చి మళ్ళీ దుర్యోధనుడు పరిగెట్టాల్సి వచ్చింది అనేసరికి ఇక ఈ పద్యం ఈ విషయం కూడా విన్నాక ధృతరాష్ట్రుడు తట్టుకోలేక పులిని చూసిన లేళ్లలా పరిగెట్టేటువంటి వీళ్ళ నా కుమారుడు ఇంకేం వినమంటావు సంజయ ఆపే అన్నాడు. చేసిన పాపానికి పరిష్కారం మహారాజా వెనక తప్పదు కదా, వినండి. సాత్యక యొక్క పరాక్రమం ఏనుంగుల నుచ్చిపోనేయుచు రథంబుల కూల్చుచు కేతనంబుల రాల్చుచు హయంబుల పిండి చేయుచు పీనుగు పెంటలుగా సాగుతున్నాడు. మొత్తం పీనుగు పెంటలుగా చేసి పారేస్తున్నాడు కౌరవ సైన్యాన్ని. ధృతరాష్ట్ర మహారాజుకు చెవులు మూసుకోవడమే పని. అంతేకాదు పారిపోయిన దుర్యోధనుడు తాను తట్టుకోలేక బలి చేసేద్దామనే ఉద్దేశంతో 500 మంది గిరిజనుల్ని పంపించాట. కొండజాతి వాళ్ళైన పార్వతీయులు అంటారు. పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు సైన్యంలోకి తీసుకుని శిక్షణ ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళని 500 మందిని పంపిస్తే వాళ్ళు బాణాలు వేయరు, రాళ్ళు వేస్తారు. ఆ రాళ్ళు మనవాడు జవరాళ్ళుగా భావించాడు. వాళ్ళు గిరిజనుడైతే ఈయన హరిజనుడయ్యే శ్రీకృష్ణుడు తమ్ముడు కదా, వాళ్ళు వేసిన రాళ్లని జవరాళ్లగా భావించి ఉయ్యారంగా వాళ్ళ మీద తిప్పి కొట్టాడు. అంటే రాళ్ల మీద బాణాలు వేస్తుంటే అవి తిరిగి వెళ్ళి వాళ్ళకే తెగిలాయి. రాళ్ల మీద వేసిన బాణాలు తామరాకు మీద నీళ్లు పడినట్టుగా చప్పుడయ్యాడు. అలాగే 500 మందిని ఖతం చేసి పారేశాడు. వాళ్ళ కర్మగాలి దుర్యోధనుడు పాలబడ్డారు, ఇందులోకి వచ్చారు. మళ్ళీ దుశ్శాసనుడు వచ్చాడు. దుర్యోధనుడు ఓడించిన వాడికి దుశ్శాసనుడు లెక్క. వాములు వేసే స్వాములారికి పచ్చగడ్డి బలహారం అని దుశ్శాసనుడిని చెతగొట్టి పారేశాడు. అలా వారేస్తే తట్టుకోలేక పారిపోయిన దుశ్శాసనుడు వెళ్ళి ద్రోణాచార్యుడిని శరణు వేడేట. ఇంక బ్రాహ్మణుని శరణంటే బాగుండదు, మరి పరువు పోతుంది. ఈయన రాజకుమారుడయ్యి, అందులో యువరాజా వారు రారాజు గారు ఆయన అయితే యువరాజు ఆయన పరిగెట్టినంత వేగంగా ఈయన పరిగెట్టలేదనుకోండి. అందుకని రారాజు మహావేగంగా పరిగెడితే ఈయన వెనకాల ఆయన రన్నర్ అప్, ఆయన ఫస్ట్ రన్నరు సెకండ్ రన్నరు అంటారే, విన్నరు అలా వచ్చారు. ఆయన విన్నరు, ఈయన రన్నర్ అప్పోను అలా వచ్చారు. పరిగెట్టగా ఏమవుతుందండి? అలా పారిపోయిచ్చు ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తే ద్రోణాచార్యుడి చేత అనిపిస్తున్నాడు తిక్కన గారు నెల్లూరు నుడికారం, తెలుగు నుడికారం ఎంత చమత్కారమో చూడండి. ఏం దుశ్శాసన
ఇప్పుడు నేను గుర్తొచ్చానా నీకు మీ అన్నయ్యకి? అడుకులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు అడుకులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు కడుబరచితినాడొడలెరుగక పాండు సుతుల కడుబరచితినాడొడలెరుగక పాండు సుతుల ఉడిగి మడుగవలసెనిప్పుడొక సాత్యకి చేన్ ఉడిగి మడుగవలసెనిప్పుడొక సాత్యకి చేన్. చక్కని తెలుగు జాతీయం అండి. అడుకును తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు. ఇగో దీన్ని మన ఈ 8 భాగాలకి శీర్షిక మాటగా నేను చేర్చాను, చూసుకోండి. శీర్షికగా అడుకులు తినడం పూర్వం ఎటువంటిదంటే సాయంత్రం పూట కూర్చొని తినేవారు సరదా. కాస్త నిద్ర లేచాక, ముఖ్యంగా అమ్మలక్కలు పెద్దవాళ్ళు, అందులో పెద్దవాళ్ళు కాస్త ఇలా తినడంలో ఏమవుతుందంటే బాగా నవిలిన కొద్దీ మంచి ముద్దగా మారి అప్పుడు తీయదని వస్తుందండి, ఇంకా తినాలనిపిస్తుంది. దీంట్లో తెలియక పాపం అమ్మలక్కలు ఎక్కువ తినేసేవారు. తినేస్తే దీని ప్రభావం ఎప్పుడు కనిపించింది? అప్పటికేదో సాయంత్రం కాస్త ఇంకా లేద్దామే ఎన్ననుకున్నా ఇంతే, ఉన్నంతకాలం అనుభవించక తప్పదుగా పిన్ని, మళ్ళీ రేపు కలుద్దాం అని పిన్ని బాబాయ్ ఇద్దరు లేచేవారు అక్కడి నుంచి రాత్రి పడుకున్నాక ఓ రాత్రి వాడు కడుపులో నొప్పి మొదలవుతుంది. అప్పుడు ఏమిటో అప్పుడు తెలియకుండా తినేసాం. అది వచ్చిందండి. అడుకులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు. మరి కడుపులో నొప్పి వచ్చినప్పుడు అడుగులు తిన్నప్పుడు ఉన్నంత ఆనందంగా ఉండదు మరి. అందుకే మనం ఈ భాగాలకు శీర్షికగా పెట్టుకున్నాం. గమనించండి, పాపాలు చేసినప్పుడు ఎంత సరదాగా ఉంటుందో దాని ఫలితాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు అంత సలిపేస్తుందండి మనిషి. ఏదైనా అంతే. అందుకే ఆ తప్పుడు పనులు, దుర్వ్యసనాలకు లోనవడం, తప్పుడు పనులు చేసేటప్పుడే ఆలోచన చేయాలి కాస్త దీని పరిస్థితి ఏమిటి, ఈ చుక్క పడకపోతే నాకేం ప్రాణం నిలబడదా, లేకపోతే ఈ పేక ఆడకపోతే నడవదా, ఈ వంకర సంబంధం లేకపోతే జీవితం నడవదా, అసలు వాళ్ళతో ఈ సౌఖ్యం లేదా, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది, దీనివల్ల ఎంత పరువు పోతుంది, ఎంత సమయం పోతుంది, మన సరసం, మన సమయం, మన సంభాషణం అన్నీ, మన సౌజన్యం అన్నీ నాశనమే కదండి, ఎదుటివాళ్ళ చేతిలో పెట్టినట్టేగా. ఇవి చేసేటప్పుడు చాలా అసలు ఒళ్ళు తెలియదండి, తర్వాత తెలుస్తుంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య